హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్. అందరికి హ్యాపీ వినాయక చవితి. ఇంకా ఈ రోజు అయితే మన వినాయక చవితికి ఏమేమి వంటలు చేసుకుందాం అనేది అయితే ఇంకా మీతో షేర్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేస్తున్నా. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే చాలా మంది తెలుసు, ఏ పండుగ వచ్చినా కానీ ఫస్ట్ అయితే వంకాయ కర్రీ పచ్చికార వేసి. అయితే నేను ఇంతకుముందు కూడా మీకు వంకాయ కర్రీ ప్రాసెస్ అయితే చూపించిన. కాకపోతే ఏం కాదు అనుకున్నా గానీ మనం దేవుళ్ళకి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వాడకూడదంట. ఇంకా నేనైతే సరే ఈసారి అయితే ఉల్లిపాయ లేకుండా వంకాయ కర్రీ, గణేశునికి చేసుకునే తుమ్మికూర పప్పు, ఇంకా అదైతే మన రెసిపీ అయితే షేర్ చేస్తా. ఎవరైనా వినాయక చవితి రోజు ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసుకోం కదా. ఆ కూర అయితే తుమ్మికూర అనేది మనం 1 ఇయర్కి ఒకటేసారి తింటాం కదా. ఇబ్బంది ఉండి మనం చేసుకోకపోయినా వినాయకుడు ఉన్నన్ని రోజులు చేసుకోవచ్చు. ఈ 9 రోజులు 11 రోజులు అయితే వినాయకుడి రోజులే కాబట్టి ఈ రోజు వీలు కాని వాళ్ళు మిగతా వారాలలో అయినా వండుకొని తినొచ్చు అనమాట. అందుకే ఆ రెసిపీ నేను ఎట్లా చేస్తా సింపుల్ గా అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తా. ఎవరైనా పండుగ రోజు చేసుకుని వాళ్ళు ఉంటే నన్ను చూసి అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కిచెన్ లోకి అయితే వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే ఇంకా వంకాయ కర్రీ కోసం అయితే గిన్నె పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నా. అయితే ఉల్లిపాయలు లేవు కాబట్టి నేను ఈ రోజు అయితే కొన్ని పోపు దినుసులు వేసుకుంటున్నా. మామూలుగా అయితే నేను వంకాయ కర్రీలో అయితే పోపు దినుసులు వేసుకోను. చూడండి, ఉల్లిపాయలు లేని ప్లేస్ లో కరివేపాకు, ఇంకా డైరెక్ట్ వంకాయలే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా వంకాయలు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 minutes దాకా. ఇంకా మెయిన్ వచ్చేసి ఈ రోజు ఈ పప్పు అన్నమాట స్పెషల్. అయితే ఈ తుమ్మికూర అనే ప్రాసెస్ వచ్చేసి చాలా మంది గోంగూర చట్నీ లాగా చేసుకుంటారు. కందిపప్పు వేసి, పెసరపప్పు, శనగపప్పు అన్ని విధాలుగా వేసి చేసుకుంటారు. మేమైతే కందిపప్పుతో పాలకూర పప్పు చేసుకున్నట్టు చేసుకుంటాం. ఇదిగో చూడండి, కందిపప్పు అయితే మంచిగా కడిగి పెట్టేసుకున్నా. ఈ ఆకు అయితే ఒక 4-5 సార్లు కడిగేసిన అనమాట. ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే ఈ ఆకుకు కొంచెం పప్పు తక్కువ ఉండి ఆకు ఎక్కువ ఉంటే ఈ మనకు తుమ్మికూర టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అందుకని నేనైతే ఆకు ఎక్కువ వేసిన, పప్పు తక్కువ వేసిన. ఇంకా పప్పు ఉడికేటట్టుగా వాటరు, ఇదిగోండి చింతకాయలు. అయితే చింతకాయ చట్నీ కూడా చేసుకుంటారు, పప్పులో కూడా వేస్తారు. నేనైతే చట్నీ చేసుకోవడం లేదు. ఇక ఇవి ఉడకబెట్టి అట్లా తీసుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా వేసేస్తున్నా నేనైతే చింతకాయలు. అలాగే కొంచెం కరివేపాకు, మన స్పైసీకి తగ్గట్టుగా ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. అంటే ఇవి కారం కాయలు అనమాట, అందుకే ఎక్కువ వేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసి పట్టేస్తున్నా. ఆయిల్, పసుపు. ఇంకా సింపుల్ చూడండి, సింపుల్ గా ఉంది కదా. ఇంకా దీన్ని అయితే మంచిగా విజిల్ వచ్చే వరకు అంతా కలిపేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సాల్ట్ వేసుకున్నాం కదా, మామూలుగా అయితే 2 విజిల్స్ కే సరిపోతుంది. కాకపోతే మనం సాల్ట్ వేసుకున్నందుకు ఇంకో 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకంతే, స్టవ్ ఆన్ చేసి పప్పు పెట్టేసుకున్నాం. ఇంకా మనమైతే వంకాయలు స్టవ్ మీద వేసుకొని ఒక 5 minutes అయింది కదా. ఇప్పుడు లైట్ గా సాల్ట్, ఎందుకంటే పచ్చికారం పేస్ట్ నేను దానికి పప్పులోకి దీంట్లోకి సరిపోయేటట్టు సాల్ట్ వేసేసుకున్నా. అందుకని దీంట్లో కొద్దిగా వేసుకున్నా. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నా కదా. పసుపు వేసుకొని ఇంక ఇది కూడా స్పైసీకి తగ్గట్టుగా పచ్చికారం ఇప్పుడే వేసుకోవాలి. వంకాయలతో పాటు ఇది కూడా మంచిగా ఉడుకుతుంది. సిమ్ లో పెట్టి వదిలేసేసేయాలి. మనకు పచ్చికారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. 2 ఒకేసారి ఉడికిపోతాయి. ఇంకా పెట్టేసుకొని సిమ్ లో పెట్టి వదిలేసేయాలి 5 minutes. ఇంకా మధ్య మధ్యలో ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఉడికిపోయింది పచ్చికారం. అది ఉడికిన తర్వాత మనము నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి ప్లేస్ లో కొబ్బరి పొడి అయినా సరే వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నువ్వుల పొడి వేసుకున్న తర్వాత మనకు వాటర్ ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ పల్చగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం చిక్కగా దగ్గరికి కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఉంచేసుకుంటే సరిపోతుంది.
ఎంత సింపుల్ గా చూసిరా, కుక్కర్ ఒక్క విజిల్ కూడా రాలేదు. అంత లోపలనే మా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. ఇంకా మంచిగా వంకాయ అయితే నూనె పొడిలో ఉడికిపోయింది కదా. లాస్ట్ లో వచ్చేసి ఒక 1 స్పూన్ ధనియాల పొడి. మనం దేవుడికి వండే వంటలు అయితే ఈ విధంగానే చేసుకోవాలి. మేమైతే ఈ విధంగానే చేస్తాం. ఇంకా నేను ఎప్పుడు వీడియో తీసేటప్పుడైనా పువ్వులన్నా, సమోసాలన్నా, ఇంకా ఇనుప సామాన్లన్నా అవే వస్తాయి. నేను ఏ టైంకి తీసినా వస్తాయి ఫ్రెండ్స్, అదేందో ఏమో. ఇంకా చూడండి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాం. మీరు ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. మా దగ్గర అయితే కొత్తిమీరనే దొరకట్లేదు అస్సలు. మండి షాప్ల నిండా రోడ్డు మీదకి వెళ్తే అయితే పువ్వులు అవే ఉన్నాయి. ఇంకా నేనైతే తీసుకురాలేదు. ఇది చూడండి, వైట్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా పప్పు అయితే విజిల్ వచ్చి చిన్న పెట్టేసుకుంటున్నా. ఇంకా పప్పు అయిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తా. ఇప్పుడైతే మనం పాయసంలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇంక ఇది పోయే వరకు పప్పులో వదిలేద్దాం. ఇంకా పప్పు విజిల్ పోయింది కదా. ఇంకా చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాం. ఇంతే సింపుల్. అయితే ఇందులో వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ ఉంటది కానీ ఇంకా దేవుడికి అయితే వెల్లుల్లి వేయొద్దు కదా, అందుకని వెల్లుల్లి వేసుకోలేదు. ఇప్పుడైతే పాయసానికి రెడీ చేసుకున్నాం. ఇంకా పాయసానికి అయితే కొంతమంది బియ్యం పిండితో చేస్తారు, కొంతమంది గోధుమ పిండితో చేస్తారు. నేనైతే గోధుమ పిండితో ఇదిగోండి 1 గ్లాస్ తీసుకుంటున్నా పిండి. 1 గ్లాస్ పిండికి 1 టేబుల్ స్పూన్ పొడి పిండి ఇలా తీసుకుంటున్నా. ఇంక ఇది 2 తీసుకొని అవతల కింద ఫ్రెండ్స్. ఇంక ఇవైతే బెల్లం వేసి నానబెట్టుకున్న వాటరు. నేను మామూలు వాటర్ వేసి అయితే తడుపుకోను, ఎందుకంటే ఆ ఉండ్రాలు అనేది మనం తింటుంటే మనకు చప్పగా అనిపిస్తాయి, చెత్త ఏమన్నా వెళ్తుంది అన్నట్టుగా. ఇదిగోండి నేను బెల్లం నానబెట్టుకున్న వాటర్తో పిండి తడుపుకోవడానికి అయితే వేస్తున్నా. మిగిలినవి మళ్ళీ మనం తర్వాత పాయసంలో పోసేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ పండగ రోజు లేట్ అంటేనే ఇది. ఇప్పుడు మా సన్ని బన్నీకి కూడా నేర్పిస్తాను, చేయాలి సన్ని బన్నీ ఉండ్రాలు చేయాలి. ఇంకా బెల్లం వాటర్ తో ఈ పిండి తడిపేసుకుంటున్నాం కదా. ఇది మరీ ఇట్లా మనం పూరి పిండి, చపాతీ పిండి అంతా లూజ్ గా తడుపుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. నేనైతే 1/2 కిలో పిండి తడుపుకున్నా. ఆ గ్లాస్ వచ్చేసి 1/2 కిలో. చాలానే అవుతుంది పాయసము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ చేసేసుకొని ఇంకా మనకు తొందరగా కావాలంటే ఇట్లా పీట మీద కూడా ఇట్లా సన్నగా చేసుకొని ఇట్లా మనం పొడి పిండి వేసి చేసుకోవాలి. ఇదిగో మా బన్నీ అయితే చేస్తానని నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. అయితే ఇవి రావు, నువ్వు రౌండ్గా చెయ్యని చెప్తేనే ఇంతే ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. కొంతమంది చాలా లావుగా కూడా చేస్తారు. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, ఒక్కింట్లోనే ఒకేలాగా చెయ్యరు. అట్లా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటా. కొన్ని బాల్స్, కొన్ని ఇవి హాఫ్ పిండి, అది హాఫ్ పిండి ఇది. మాట్లాడండి ఫ్రెండ్స్. నేనైతే ఇది కట్ చేస్తున్నాను. మేము వంటం పాయసం చేయడానికి. ఏమంటారా పాయసం? మా బండి పక్కకుంటే మాకు నవ్వులనమాట. చూడండి ముఖం అంతా దాంట్లో పెట్టిండు. సాయి శక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు ఉండాలి చేయడానికి. అయితే ఇది ఏందమ్మిది బన్నీ పాయసం మంచిగా కాదు అట్లా వేస్తే. ఇక చూడండి ఫ్రెండ్స్, మేము మా సన్ని బండి అయితే కలిసి పాయసానికి ఏమంటారు ఇది తాలికలు చేస్తున్నాం. ఇంకా మా తాలికలు అయితే అయిపోయినాయి. మా పిల్లలు అయితే కూర్చున్నారు. 2-3 ఉండ్రాలు చేసే వరకు చాలైంది. వెళ్ళిపోయారు. ఏం రా చేస్తామన్నారు అంతేనా? అందుకే ఏది ఇది కష్టం ఉందా కృష్ణ ఫ్రెండ్స్, ఇది కష్టం ఉందంట. అందుకే ఆడపిల్ల ఉంటే వేరు. మగపిల్లల పనులు మగపిల్లలే చేస్తారు, ఆడపిల్లల పనులు ఆడపిల్లలే చేస్తాం అంటాం. గాని
పిల్లలు బయటవి అయితే చేసుకొని వస్తారు. బయట పనులు అయితే ఇంట్లో పనులు అయితే రావు. బయట పనులు అయితే ఫస్ట్ ఉంటారు ఇద్దరు. నేను ఎందుకంటున్నా మరి మగ పిల్లలు ఇంట్లో పనులు చేయరు కదా. బయట అంటే ఇప్పుడు రోడ్డు మీద పోయి సరే మంచి లేకుంటే కట్ చేద్దాం కానీ పట్టు నువ్వే కదా ఎడిటింగ్ చేసేది. ఇంకా లాస్ట్ అయిపోయినాయి. అయితే మీకు పొడిపిండి కలపడం చూపించలేదు కదా నేను. ఇంకా ఇప్పుడు అదైతే చూపించేస్తా. ఇంకా ఉండ్రాలు తాలికలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటరే 1 టేబుల్ స్పూన్ పొడిపిండి అయితే తీసుకున్నాం కదా. ఆ పొడిపిండిలో బెల్లం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఇది పొడిపిండి కూడా బెల్లం వాటర్ వేసి ఇంకా ఉండలు లేకుండా ఈ పిండి అంతా కలిపేసుకున్నాం. ఇంకా వెళ్దాం. ఈ గ్లాస్ తో అయితే 1 గ్లాస్ పిండి తీసుకున్నాం కదా. మీకు కొలత చూపించడానికి నేను ఇంకా అదే గ్లాస్ తో వాటర్ తీసుకుంటున్నా. 1 గ్లాస్ పిండి తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నీళ్లు మరగాలి. ఆ పీట తీసే కాలు మీద అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం. పిండి అంతా రాకుండా చూసి ఇదిగోండి పల్క ఇంకా ఫస్ట్ పిండి రాకుండా వేసేసుకోవాలి. పిండి మాత్రం రాకుండా ఇట్లా పక్కకు అనుకొని ఇంక ఇవన్నీ మంచిగా ఇప్పుడు నీళ్ళలో వేయంగానే మెత్తగా అవుతాయి కదా. ఇవి గట్టిగా పడే వరకు నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఇంకా మనకైతే తాలికలు ఉడికే లోపల బెల్లం అయితే కట్ చేసుకుంటున్నా నేను. కరెంటు పోయింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం సరిగ్గా కనిపిస్తలేదు. ఉండ్రాలు అయితే ఇట్లా మంచి గట్టి పడినాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ బెల్లం కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకిప్పుడు కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యి ఉండ్రాలు అన్ని పైకి ఎలా వస్తున్నాయి చూడండి. కరెంటు పోయింది. చూడండి బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయింది కదా. కరిగిపోయి ఉండ్రాలు అన్ని ఇలా మీదకి దిగుతాయి కదా. ఇప్పుడు మనం పిండి అయితే కలిపి పెట్టుకున్న పిండి చూపించిన కదా నేను. ఆ బెల్లం మిగిలిన బెల్లం వాటర్ తోటే కలిపి పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు ఈ కలిపిన పిండిని వేసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మాత్రం పాయసం దగ్గర నుంచి పక్కకు జరగద్దు. పక్కకు జరిగితే మాత్రం మాడిపోతుంది, పిండి అంటకపోతుంది. కలుపుతూనే ఉండాలి. ఇట్లా మంచిగా పిండి వాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి. పిండి కలుపుతూ ఉడికిపోయింది. పిండి వేసుకున్నాక నేనైతే దీని పక్కనే ఉండి 10 నిమిషాలు అయితే కలిపేసుకున్నా. ఇంక ఇప్పుడు లాస్ట్కి ఇలాచి పౌడర్ ఇంక ఇక్కడైతే నెయ్యి అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేస్తున్నా. చూసి 1 నిమిషం ఆపేసిందో లేదో అడగంటడం స్టార్ట్ అయింది. ఇంక ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. అయిపోయింది పాయసం రెడీగా. ఇప్పుడు చూడండి కిస్మిస్లు, కాజు, బాదం ఇంకా మనకి ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ నేనైతే ఈ 3 వేస్తున్నా. ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతాయి. ఫ్రెండ్స్ ఇంకా మన రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. చూసిరు కదా పప్పు, పచ్చికారంతో వంకాయ కర్రీ, ఇదిగోండి బెల్లం పాయసం, రైస్. అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.